పెద్ది రిలీజ్‌కొచ్చేసింది. సెన్సార్ అయిపోయిందని చెప్పి అవును. 3 గంటల 2 నిమిషాలు నిడివి ఉంది సినిమా. సెన్సార్ టాక్ మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది జనాలకి. గతంలో కనిపించనంత క్యూరియాసిటీ కనిపిస్తోంది ఈ సినిమాకి. ఉత్తరాంధ్ర యాస నుంచి దొర్లేటువంటి కొన్ని పదాలు, దానికి సంబంధించిన అభ్యంతరాలు తప్ప చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారని చెప్పి మాట్లాడారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. సెన్సార్ సభ్యుల్ని థ్రిల్ చేసిన అంశం ఏంటంటే, పెద్ద హీరో సినిమా అయినప్పటికీ దాని మీద ఇంకా పెద్ద కష్టం పడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, ఈ పెద్ది ఒక ఎత్తులాగా కనిపించింది. భరద్వాజ గారు ఇప్పుడు మనకి పెద్ది రిలీజ్‌కొచ్చేసింది. సెన్సార్ అవును. టాక్ సెన్సార్ అయిపోయిందని చెప్పి అవును. వింటున్నాను. సెన్సార్ అయిపోయింది. యుఏ సర్టిఫికేట్ వచ్చేసింది అని కూడా చెప్పేశారు. యూ బై ఏ రాబోతుంది. యూబైఏ. ఆ! యూబైఏ అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసింది. అదేలెండి. 3 గంటల 2 నిమిషాలు నిడివి ఉంది సినిమా అనేది కూడా చెప్పేశారు. హ్మ్. అయితే సెన్సార్ టాక్ మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది జనాలకి. అవును. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది. సెన్సార్ అయితే సభ్యులు. సెన్సార్ సభ్యులు సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఏమిటి హ్మ్. అనే దాని మీద బయట ప్రపంచం క్యూరియస్‌గా ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఒక పెద్ద స్టార్ సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది. అవును. ఈ గ్యాప్‌లో జనాలందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. అందుకని ఆ క్యూరియాసిటీ మేరకు సెన్సార్ రిపోర్ట్‌కి అంటే గతంలో కనిపించనంత క్యూరియాసిటీ కనిపిస్తోంది ఈ సినిమాకి. హ్మ్. వాళ్ళు కూడా ప్రపంచానికి తెలియజేయటం కోసం ప్రయత్నం చేశారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు అనేది ఒక నివేదిక. దాంతోపాటు టోటల్ సినిమా సుకుమార్ గారు మొన్న వేదిక మీద చెప్పాడు. హ్మ్. రంగస్థలం అనేది అసలు మీకు ఏ సందర్భంలోనూ గుర్తు రావటం కాదు. హ్మ్. ఈ సినిమా చూసిన తర్వాత దాన్ని మర్చిపోయే పరిస్థితే ఉంటుంది ఓహ్! అన్న టోన్‌లో చెప్పాడాయన. హ్మ్. సినిమా ఇప్పుడు అదే అంటే స్టోన్‌లో ఉందా? హ్మ్. రంగస్థలం ఇంటూ 3 వేసుకుంటారా, 4 వేసుకుంటారా అనేది మీ ఇష్టం హ్మ్. అని చెప్పేసాడాయన. చెప్పాడు అంటే చూసి చెప్తున్నాను నేను ఈ మాట అన్నాడాయన. హ్మ్. ఇప్పుడు అదే అభిప్రాయం దాదాపుగా సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చినట్టుగా అనిపిస్తోంది. హ్మ్. వాళ్ళు కూడా ఎమోషనల్‌గా ప్రతి క్యారెక్టర్‌ని చాలా పద్ధతిగా డిజైన్ చేశారు. అలాగే డైలాగ్స్ అంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా వాడినటువంటి ఉత్తరాంధ్ర యాస. హ్మ్. ఉత్తరాంధ్ర యాస నుంచి దొర్లేటువంటి కొన్ని పదాలు దానికి సంబంధించిన అభ్యంతరాలు తప్ప హ్మ్. ఇతర అంశాల పట్ల అభ్యంతరాలు ఏమీ సెన్సార్ నుంచి కంటెంట్ విషయంలోనూ, అలాగే ఇతర అంశాల పట్ల వచ్చినట్టు ఎక్కడా లేదు. హ్మ్. ఆల్రెడీ సాంగ్స్ అన్నీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉన్నాయి జనాలకి. హ్మ్. ఆ పాటలు వాళ్ళని అలరించినాయి. అలరించటం మాత్రమే కాదు, ఒకటి ఎమోషనల్ రైడ్ ఉంది ఒక పాట. మోటివేషనల్ సాంగ్ అది బయట కూడా మంచి అప్లాజ్ వచ్చింది దానికి. అదే. ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి గెటప్పుల దగ్గర నుంచి అంటే జగపతి బాబు క్యారెక్టర్ గెటప్ చాలా విచిత్రంగా ఉంది. హ్మ్. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా నేను ఆ గెటప్‌లో బయట ఏదో షాప్‌కెళ్ళాను. హుహుహు. నన్నెవరూ గుర్తుపట్టలేదు అని చెప్పుకున్నాడు ఆయన. హ్మ్. సో, ఆ మేరకు ప్రతిదీ అంత కష్టపడి రూటెడ్‌గా తయారు చేశారు. హ్మ్. తయారు చేయటం వెనకాల బుచ్చిబాబు తపన, కృషి, ఆయన కళ ఎంతకాలం నుంచి సస్టైన్ అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే ఉప్పెన కన్నా ముందే ఉంది ఈ లైన్ నా దగ్గర హ్మ్. అన్నాడాయన. రెండోది సెన్సార్ సభ్యుల్ని థ్రిల్ చేసిన అంశం ఏంటంటే, హ్మ్. జనరల్‌లో ఒక అథ్లెట్ అనేది చూసాం ఇంతకుముందు. అవును. కానీ ఇలా ఒక కాంప్లెక్సిటీ తీసుకొచ్చి, అన్ని క్రీడల్ని ఒక చోటకి తీసుకొచ్చి నడిపించటం హ్మ్. అనేది ఇది సామాన్యమైన ఫీట్ కాదు. అంటే స్క్రిప్ట్ పరంగా మాత్రమే కాదు, క్యారెక్టర్ ఊహించినప్పుడు బానే ఉంటుంది గానీ, హ్మ్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది కష్టం. హ్మ్. క్రిటికల్ అవుతుంది. హ్మ్. కానీ ఆ క్రిటికల్ అవ్వకుండా దాన్ని చాలా ఆర్గానిక్‌గా నడిపించేసాడాయన 'రామ్ చరణ్' హ్మ్. అనేది వాళ్ళు ప్రధానంగా ఫీల్ అయింది. అది వాళ్ళు థ్రిల్ ఫీల్ అయింది కూడా. హ్మ్. ఆ థ్రిల్‌లో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రిసియేషన్ మోడ్‌లోకి వెళ్ళి డైరెక్టర్‌ని పిలిచి అభినందించారు అనేది హ్మ్. బయటకొచ్చినటువంటి నివేదిక. ఓకే. కాబట్టి సినిమాకి పాజిటివ్ రిపోర్టే ఉంది అక్కడి నుంచి. యెస్. పాజిటివ్ రిపోర్ట్ ఉంది. నిజానికి ఇంతకుముందు వేదికల మీద
సుకుమార్ కావచ్చు, ఇంకా చూసిన వాళ్ళు కొద్దిమంది చూశారు. ఆయన చెప్పినట్టు, బుచ్చిబాబు చెప్పినట్టు ఓ 40-50 మంది చూసుంటారేమో మొత్తం మీద టీంలో నుంచే. అంటే అందరికీ సమగ్రంగా కూడా ఒక కాపీ వేసి చూపించినట్టు లేదు వీళ్ళు. చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారని చెప్పి మాట్లాడారు ఆయన. అవును. సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు చిరంజీవి గారు అని అవును. చెప్పేసి. అంటే మొదట్లో ఆయనకి కథ లైన్ కూడా చెప్పలేదు నేను. ఆయనకు తప్పించుకుని తిరిగాను. ఆయన అడుగుతాడేమో. తర్వాత ఆయన ఫైనల్గా చూసి బాగా తీసావని చెప్పి అప్రిషియేట్ చేశాడు అనేది చెప్పాడు ఆయన. అదే. అలా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా పట్ల ఒక పాజిటివ్ వైబ్ ఇస్తూ వెళ్తున్నారు. అదే. ఇప్పుడు సెన్సార్ నుంచి కూడా అదే వచ్చింది. అదే వచ్చింది కాబట్టి ఆల్రెడీ జనం ఆ మూడ్లో ఉన్నారు. ఆ సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నారు. అంటే జనరల్గా ఒక కమర్షియల్ హీరో సినిమా అనగానే ఏదో ఒక నామినల్ స్టోరీ, అందులో కథ ఏమి ఉండదు, ఏదో 4 ఫైట్లు 4 పాటలు అనేటువంటి రోజులు వెళ్ళిపోయినాయి. అవును. అది మనకి దాదాపు 98 ఆ ప్రాంతాలకే ఆ పరిస్థితి వెళ్ళిపోయింది. పెద్ద హీరో సినిమా అయినప్పటికీ దాని మీద ఇంకా పెద్ద కష్టం పడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు కంటెంట్ ఫ్రెష్గా ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఫ్రెష్గా ఉండాలి, ప్రతి ఫ్రేము ఫ్రెష్గా ఉండాలి. ఈ కసరత్తు పెరిగింది అనే విషయం చూడట్లేదు. ఇప్పుడు బిగ్ స్టార్ సినిమా అంటే బిగ్ కష్టమే, ఈజీ వ్యవహారం కాదు. ఒకప్పుడు అలా నడిచింది, ఇప్పుడు అలా నడిచే పరిస్థితి కాదు. ఆ కష్టం వాళ్ళు పడుతున్నారు. పర్టికులర్గా రామ్ చరణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో తను చేసిన క్యారెక్టర్లు అన్నీ ఒక ఎత్తు. మనం దీనికి బయటకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్, మొన్న వచ్చినటువంటి ట్రైలర్తో సహా చూస్తే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, ఈ పెద్ద ఒక ఎత్తులాగా కనిపించింది. చాలా మెచ్యూర్డ్గా కనిపించాడు ప్రతి షాటు చాలా డెడికేషన్ కనిపించింది. అందుకని ఇది డెఫినెట్గా ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేసే సినిమా అవుతుంది అనే ధైర్యం అయితే ఉంది ఇప్పుడు. ఓకే. ఈ సెన్సార్ రిపోర్ట్ అనే మాత్రమే కాదు, ఇతర అంశాలన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏ ఒక్క ప్రమోషనల్ కంటెంట్ మిస్ఫైర్ కాలేదు. సో ఇది ఇప్పటివరకు కొనసాగుతోంది. పెద్ద అంటే అదేదో రికార్డులు బద్దలు కొట్టేస్తుంది, 2000 3000 ఈ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గౌరవప్రదమైనటువంటి నెంబర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓకే. అంటే గౌరవప్రదమైన నెంబర్ అంటే RRR క్రియేట్ చేసినటువంటి ఆ 1200 1000 కోట్ల క్లబ్లో చేరే సినిమా అయితే గ్యారంటీ. ఓకే. అక్కడి నుంచి ఏ రేంజ్కి పెడుతుంది అనేది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్